ఇందస్ వాటర్ ట్రీటీ అంటాం. సో ఇందస్ వాటర్ ట్రీటీ ఇది న్యూస్లో ఉంది. అంటే ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒక అంశాన ఇందస్ వాటర్ ట్రీటీ అనేటువంటిది న్యూస్లో కనిపిస్తూనే ఉంది. అయితే దీనికి సంబంధించి కొన్ని అంశాలను నేను మీకు తెలియజేస్తాను. భారతదేశంలో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అండి? 15వ తేదీన ఆగస్టు నెలలో 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ రోజు కంటే ఒక రోజు ముందున 14 ఆగస్టున 1947లో పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చింది. అంటే ఈ రెండు ప్రాంతాలు కూడా పాకిస్తాన్ అయినా భారతదేశమైనా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో కలిసి ఉండేవి. సో ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాలన్నీ కూడా రెండు దేశాలుగా విడిపోవడం జరిగింది. ఇస్లామిక్ రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్లామిక్ మెజారిటీతో పాకిస్తాన్, హిందూ మెజారిటీతో ఇండియా ఎగ్జిస్టెన్స్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి నదులు ఉన్నాయి. కొన్ని నదులు ఇక్కడ ఉన్నటువంటి నది ఫర్ ఎగ్జాంపుల్ ఇందస్ అనేటువంటి ఒక నది ఏదైతే ఉందో ఈ నది అనేటువంటిది పాకిస్తాన్ ప్రాంతానికి కూడా అంటే లైక్ భారతదేశంలో ఉండి భారతదేశం నుంచి పాకిస్తాన్ ప్రాంతానికి దాని యొక్క నది యొక్క ప్రవాహం అనేటువంటిది ఉంది. దాంతోపాటు భారతదేశంలో కూడా నది యొక్క ప్రవాహం అనేటువంటిది ఉంది అండి. ఓకేనా? సో దీనికి సంబంధించి రెండు దేశాల మధ్య డిస్ప్యూట్స్ అనేటువంటి వచ్చినటువంటి సందర్భాన ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది మీడియేటర్గా వచ్చి వీళ్ళు ఏం చేశారు అంటే ఇందస్ నదికి ట్రిబ్యూటరీస్గా ఉన్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదులను రెండు దేశాలకు పంపకం చేశారు. ఏ విధంగా అంటే లైక్ ఇప్పుడు ఇందస్ నదికి మనకి ఇందస్ నదిలో ఇందస్, జీలం, చీనాబ్ అనేటువంటి నదులు టోటల్గా మనకి ఇందస్ నదిలో ట్రిబ్యూటరీస్గా ఉపనదులుగా టోటల్గా 6 వర్గీకరణ చేసి అవి ఇందస్సు, జీలము, చీనాబ్ అని, దాని తర్వాత రవి, బియస్, ఓకేనా, దాని తర్వాత సట్లెజ్ అనేటువంటి ఒక నది అండి. ఓకేనా, కింద రాస్తున్నా. సో రవి, బియస్, సట్లెజ్ అనేటువంటి నదులు. సో ఈ విధంగా నదులను వర్గీకరణ చేసి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇందస్ని, జీలాంని, చీనాబ్ అనేటువంటి నదులు పైన హక్కులను పాకిస్తాన్ దేశానికి ఇచ్చారు అండి. దాని తర్వాత రవి, బిఎస్, సట్లెజ్ అనేటువంటి నదుల పైన పూర్తి హక్కులను భారతదేశానికి ఇవ్వటం జరిగింది.